జూలై 21వ తారీఖు ఆదివారము పౌర్ణమి, వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అంటారు. ఈ యొక్క పౌర్ణమి శ్రీ గురు దత్తాత్రేయ స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి పౌర్ణమి. అయితే ఆ రోజున చేయాల్సింది ఏంటి అంటే, నేను పైన పెట్టేటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా కనీసం ఒక 54 సార్లైనా జపం చేయండి. అత్యంత శుభకరమైంది. మీ ఏ సమస్య ఉన్నా కొద్దో గొప్ప మీకు రిజల్ట్స్ కనబడతాయి, మార్పులు అనేవి కనబడతాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే జపం మాత్రమే కదా, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రెండవది ఏంటంటే, ఆస్కారం ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు సముద్ర స్నానం చేయండి. దీనివల్ల మానసిక ప్రశాంతత, శరీర రుగ్మతలు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా పోతాయి. దరిద్రాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వదిలిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మూడవది, ఎవరైనా సరే సంకల్పం ఉంటే కనుక అరుణాచల గిరి ప్రదక్షిణం ఆ రోజు చేయండి. ఖచ్చితంగా విపరీతమైన విశేషమైన ఫలితం కనబడుతుంది. ఖచ్చితంగా అనుకున్నదైతే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. నాలుగవది, సత్యనారాయణ వ్రతం చేయడం. ఆ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే కనుక అమోఘమైనటువంటి ఫలితాలు కనబడతాయి. ఐదవది, ఒకవేళ అరుణాచల గిరి ప్రదక్షిణం చేయలేని వాళ్ళు, వెళ్ళాలిన సంకల్పము, ఆ తపన, ఆ యొక్క తపస్సు ఉన్నవాళ్ళు నేను పైన పెట్టేటువంటి మంత్రాన్ని జపం చేయండి. ఆ మంత్ర జపం వల్ల మీరు అరుణాచల గిరి ప్రదక్షిణం చేసినంత ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది. శాస్త్రం చెప్పినటువంటి విషయం.